అంటే అభివృద్ధి అనే నానుడి విషయాన్ని నిరూపించిన వ్యక్తే మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి గతంలో మనం పెన్షన్లు పండుగ చేసాం, తల్లికి వందనం పండుగ చేసాం, అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి ధ్యేయంగా మనం సక్సెస్ఫుల్గా పనిచేసాం. సంక్షేమ పథకాలే కాదు, సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టిస్తానే ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు రూపకల్పన చేయాలి. వారి భవిష్యత్తు బాగుండాలంటే మరి పరిశ్రమలు రావాలను గ్రహించిన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయన్న విషయం తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు మరి విశాఖలో వైజాగ్లో CCI సమ్మిట్ జరుగుతూ ఉంది. 14-15 తారీఖున మరి MOUలు జరుగుతున్నాయన్న విషయం కూడా తెలియజేస్తూ సుమారుగా 410 కంపెనీలు అదేవిధంగా పెట్టుబడులు సుమారుగా 10 లక్షల కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మరి అందులో భాగమైన కొన్ని ఇండస్ట్రీస్ ఈరోజు శంకుస్థాపన పనులు కూడా మొదలైనవి. మన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 77 ఇండస్ట్రీసు అదేవిధంగా సుమారుగా 39,450 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నారు ఇండస్ట్రీస్. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన కడప జిల్లా అందరికీ తెలుసు. మరి ఈరోజు హార్టికల్చర్ ఈరోజు అభివృద్ధి జరిగింది. మరి హార్టికల్చర్ హబ్గా ఈరోజు మరి గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు వచ్చాయి. సాగునీరు తెచ్చింది అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి. మరి కడపలో కూడా ఈరోజు మరి సుమారుగా 6 ఇండస్ట్రీస్కి ఈరోజు ప్రారంభోత్సవాలు జరిగాయి. సుమారుగా 397 కోట్ల రూపాయలతో మరి ఉపాధి 2,655 మందికి ఉపాధి కూడా చూపిస్తున్నారు. మరి ఇండస్ట్రీస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. వాళ్ళు కూడా చాలా అభినందంగా మేము ఈరోజు పెట్టుబడులు ధైర్యంగా పెడుతున్నాము అంటే ప్రపంచ దేశాల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు పెడుతున్నారంటే ఒక నమ్మకం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఖచ్చితంగా ఆయన అన్ని విధాలుగా ఆదుకుంటారు. మరి ఆయన విజనరీ లీడర్ అని గ్రహించే ఈరోజు మరి లక్షల కోట్లు పెట్టడానికి కూడా మరి ఇండస్ట్రీస్ వచ్చారన్న విషయం కూడా తెలుస్తూ అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పరిశ్రమలే కాదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఉండాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా MSME పార్కులు ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మన కడప జిల్లాలో కూడా 3 MSME పార్కులు కూడా ప్రారంభోత్సవాలు జరిగాయన్న విషయం కూడా తెలియజేస్తూ మరి అందరికీ తెలియజేసేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి ఏదైతే కోరుకుంటున్నారో మరి MSME పార్కులు కావచ్చు, ఇండస్ట్రీస్ పరంగా కావచ్చు, ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని తెలియజేస్తూ మరి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళకు పర్మిషన్లు కావచ్చు, అన్ని విధాల మరి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా మరి అధికారులు అందరం